వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. అందరికీ అందుబాటులో ఉండే మనిషి వాసుపల్లి గణేష్ కుమార్. ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వైసీపీదే విజయమని వైవి సుబ్బారెడ్డి. కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని మిగిలిన పార్టీలతో ఒరిగిందేమీ ఉండదు. అవంతి ఎన్నికల ప్రచారం. స్టార్ ప్రచారకురాలుగా టీవీ యాంకర్ శ్యామ్లా పాల్గొనడం విశేషం. చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు గోవిందా గోవిందా. జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం. జీవీఎంసీ నిధులను అధికారులు తమ అస్మద్దీయులకు అప్పనంగా పంచిపెడుతున్నారు. వైసీపీ కుట్రలు కుతంత్రాలలో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరం. అందరికీ అందుబాటులో ఉండే మనిషి వాసుపల్లి గణేష్ కుమార్ అని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అభిప్రాయపడ్డారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసి సోమవారం 28వ వార్డులో పర్యటన. జగనన్న మేనిఫెస్టో కూడా మరి రీసెంట్గా రిలీజ్ అయింది కూడా చూసారు. ఏవైతే సంక్షేమ అభివృద్ధితో ప్రధానంగా విశాఖపట్నాన్ని పరిపాలన ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మంచి ప్యాకేజీతో ఇక్కడే వచ్చే విధంగా ఇప్పటికే వైసీపీ కుట్రలు కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు. పెన్షన్లు నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటున్నారని, మనుటెండలో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా అని ప్రశ్నించారు. అంటే ఎలాంటి కుట్రలు చేస్తున్నారో మీరు చూస్తే అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు. నేను అడుగుతున్నా, లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు? మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు. పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు ఎట్టొచ్చాయి? యు ఆన్సర్ దిస్. అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని, లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్లు చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం, మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయి ఇస్తామంటున్నారు. మొత్తం 65,49,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో 45,92,000 మందికి లింకులు దొరికాయి, వాళ్ళకి అకౌంట్లు దొరికాయి. అంటే 75% వాళ్ళకి నేరుగా బ్యాంకులో వేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు, లింకులు లేని వాళ్ళు, పోలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళు 16,57,000 మంది ఉన్నారంటున్నారు. ఎవరు పోలేరు? మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా? వెరిఫై చేశారా? మీరు ఎప్పుడు వెరిఫై చేశారు? రాత్రి చేశారా? మీరు 65,49,000 మంది ఎవరు వికలాంగులు, ఎవరు ఆరోగ్యంగా బాగలేరు, ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకే ఇవ్వచ్చు కదా ఇంటి తెరిపి. నేను అడుగుతున్నాను, మీకు 75% అకౌంట్లు ఉన్నాయంటున్నారు, 25% అకౌంట్లు లేవంటున్నారు. పోయినసారి మా దగ్గర అకౌంట్లో లేవన్నారు. ఇప్పుడేమంటున్నారు? మళ్ళీ ఈ యొక్క 25 లక్షలు కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు. అనారోగ్యంతో ఉన్నారని నీకెడ తెలిసింది? ఎప్పుడు చెక్ చేసావు నువ్వు? దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు, ఇది వాస్తవానికి దూరం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మోసం చేయొద్దండి. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యత రహితంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు దీనివల్ల చాలా మంది అకౌంట్ వేస్తాం, ముసలి వాళ్ళకి అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో పడిందాలో తెలుసుకోవాలి కదా. ఎవరు చెప్పాలి వాళ్ళకు? దానికి ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటారా ముసలి వాళ్ళందరూ? ఆ శక్తి ఉందా? అంటే మీరు ఎన్ని డ్రామాలంటే మళ్ళా వీళ్ళు ఆ బ్యాంక్కి వెళ్ళాలి. అంటే నిన్న సచివాలయం చుట్టూ తిప్పించారు,
ఇప్పుడు బ్యాంకుల చుట్టూరు తిప్పిస్తారు. జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం. కర్మాగారం నష్టాల్లో ఉన్నట్టు తెలియదంటే ఇక మీరెందుకు రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా పోయింది. చేతిలో చిప్ప, నెత్తిన కుచ్చు టోపీ మాత్రమే మిగిలాయి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇండియా అభ్యర్థులను గెలిపించుకోవాల్సిందిగా షర్మిల పిలుపు. 2019 మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా గురించి మీరు కొట్లాడతామనుంది. ప్రత్యేక హోదా ఎమ్మెల్యే ఎంపీలను ఇస్తే మేము రాజీనామాలు చేసైనా సరే, మేము కొట్లాడైనా సరే, బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. మరి పోయిన మేనిఫెస్టో కథ ఏమిటి? పోయిన మేనిఫెస్టో మీరు నిలబెట్టుకునే సత్తా మీకు లేకపోతే మరి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో నిలబెట్టుకుంటారు అన్న నమ్మకము మీరు ప్రజలకు ఇస్తున్నారు. మీరు పోయిన మేనిఫెస్టో నిలబెట్టుకోకపోతే మీ క్రెడిబిలిటీ ఏమిటి? కొత్త మేనిఫెస్టోకి ఉన్న విలువ ఏమిటి? పోలవరం ప్రాజెక్టు ఏమైంది? పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం ప్రత్యేక హోదా అయినా పోలవరం అయినా మీరు చేసింది లేదు. పోనీ అమరావతి అయినా, పోనీ క్యాపిటల్ సిటీస్ అయినా మూడన్నారు. మూడిట్లో ఒక్కటైనా కట్టారా? కనీసం ఈ రోజు ప్రజలు తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఒక క్యాపిటల్ సిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే ఇది అవమానం కాదా? పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం. మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన మీరే, మీ సర్కారే ఈ రోజు మద్యం అమ్మే స్థాయికి దిగజారింది అంటే మరి మీకైనా, మీ మేనిఫెస్టోకైనా ఏం క్రెడిబిలిటీ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ రోజు జాబ్ క్యాలెండర్ గురించి పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశము ప్రతి జనవరిలో సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు 5 సంవత్సరాల క్రితం. మరి దాని మాట ఏమిటి? జాబ్ క్యాలెండర్ ఒక్కటి కూడా 5 సంవత్సరాలు గడిచింది, 5 సంక్రాంతులు గడిచాయి, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. మరి మీరు ఏం సమాధానం చెప్తారు? 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు 5 సంవత్సరాల క్రితం. ఆ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను మీరు ఇప్పటికీ భర్తీ చేయలేదు. ఆ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా అవే ఉద్యోగాలు 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి దాని కథ ఏమిటి? మరి బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు? మీ కార్యకర్తలకు మాత్రం వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి అవి ప్రభుత్వ ఉద్యోగాలుగా చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఇంకొకటి ఉందా? మీ మేనిఫెస్టోలో పోయినసారి మీరే విలువ ఇవ్వకపోతే మీరు పెట్టిన అంశాలకు మీ కొత్త మేనిఫెస్టోకి ఏ విలువ ఉంటుంది, మీరు ఏ క్రెడిబిలిటీ ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు, ఆంధ్ర రాష్ట్రంలో 54 ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు తలపెట్టారు. దాంట్లో 12 ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు. మిగిలినవి 42 ప్రాజెక్టులు అని మీరే 5 సంవత్సరాల క్రితము నవరత్నాలలో భాగంగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము, 1,40,000 కోట్ల రూపాయలు అంచనాతో రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు 5 సంవత్సరాల క్రితం. మరి ఈ 5 ఏళ్ల గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నిధులను అధికారులు తమ అస్మదీయులకు అప్పనంగా పంచిపెడుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరి అదే ప్రాంగణంలో ఎస్సీ, అదే ప్రాంగణంలో డిఈ, అదే ప్రాంగణంలో ఏఈ, సీసీ కెమెరాలు ఉంటాయి. 3 నెలలుగా ఎన్ని లక్షల లీటర్లు అంటే టిఎస్ఆర్ కాంప్లెక్స్ లో సగానికి పైగా నీళ్లు ఇవాళ ఇనార్బిట్ మార్క్ తరలి వెళ్ళిపోతున్నాయి. జీవీఎంసీ నిధుల్ని అడ్డగోలుగా వీళ్ళు దోచుకొని వీళ్ళు పంచుకుంటున్నారు. వీళ్ళు దీని మొత్తం కారణం వైసీ లక్ష్మి స్పెషల్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఎర్ర శ్రీలక్ష్మి నేతృత్వంలో జరుగుతున్నటువంటి జీవీఎంసీ దోపిడీకి ఖచ్చితంగా మళ్ళీ జైలుకి వెళ్ళడం తప్పదు. ఇప్పటికే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికే బుద్ధి రాకుండా ఒక ఐఏఎస్ అధికారిని ఈ విధంగా జీవీఎంసీ నిధుల్ని దోచుకోవడం అంటే, దారాదత్తం చేయడం అంటే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి శ్రీలక్ష్మి చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దీన్ని కూటమి అభ్యర్థులు, కూటమి పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఇవన్నీ కూడా రాబట్టి సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకునే విధంగా మేము చేపడతామని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు ఒక్క కుండీ కనిపించిన మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఒక్క కుండీ కనిపించిన 1,20,00,000 రూపాయలు కుండీలుగా వెచ్చించారు. అంటే వీళ్ళు G20 పేరుతో 120 కోట్ల రూపాయల పనులు చేపట్టి కోట్ల రూపాయలు దిగమింగారు.
ఏపీ అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్ పేరుతో మొక్కలేసి ఇప్పటికి మీకు మొక్కలు ఎక్కడ కూడా సెంట్రల్ మీడియా ఎక్కడ కనిపించవు అసలు. అంటే పంచభూతాల్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచుకుతున్నారనడానికి ఇవన్నీ నిదర్శనం కాదని మేము అడుగుతున్నాం. మేము ఆదేశాలు మేరకు అడ్డగోలుగా మా వార్డు కానీ ఎంవీపీ కానీ తూర్పు నియోజకవర్గంలో సగం పైగా ఇవాళ నీటి ఎక్కడ ఉంది. ఒక ఏఈకి మెమో కూడా ఇచ్చారు, పంపింగ్ అవ్వట్లేదు, వాటర్ ఫ్లో తక్కువ ఉంది, స్టోరేజ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇంత నీటి ఎత్తున్నటువంటి పరిస్థితుల్లో 20 లక్షల పైగా జీవీఎంసీ పన్ను చెల్లించేటువంటి విశాఖ నగర వాసులు ఈ యొక్క 2 లక్షల లీటర్ల వాటర్ని త్రాగునీటిని నిర్మాణ పనుల కోసం వైసీపీ నేతల ఆదేశాల మేరకు జీవీఎంసీ కమిషనర్ వాటర్ వర్క్స్ ఎస్సీ అలాగే సిఈలు ఏ విధంగా పంపిస్తా ఉన్నారు? దాని ఉద్దేశం ఏంటి? ఒక 5 KL వాటర్ ట్యాంక్ కి 200 రూపాయలు డీడీ తీయాలి. ఇక్కడ మరీ దారుణం, జీవీఎంసీ డీడీలు కూడా తీయలేదు వెహికల్స్. ఒక్క డీడీ మీద 2 లక్షల లీటర్ల వాటర్ ని వీళ్ళు అడ్డగోలుగా అక్రమంగా జీవీఎంసీ నష్టం కలిగిస్తూ వీళ్ళు తోలుతున్నారంటే ఎంత స్థాయిలో స్పెషల్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి గారు యొక్క నేతృత్వంలో ఇదంతా జరుగుతూ ఉంది. ఏమి ఇనార్బిట్ మాల్కి మీరు నిజంగా నిర్మాణ పనుల కోసం నీటి ఎత్తడి కోసం మీరు కనుక ఇవ్వాల్సి ఉంటే వాళ్ళతోని 70 కోట్ల రూపాయలు సుమారు పైప్ లైన్, డెడికేటెడ్ పైప్ లైన్ వేయాలి. రా వాటర్ యూజ్ చేయాలి. తాగునీరు ఎవరు యూజ్ చేయరు. రా వాటర్ ఇవ్వచ్చు, వేస్ట్ వాటర్ ని నిర్మాణ పనులకి. అలాంటిది ప్రజలకు ఏమిచ్చి విశాఖ నగర వాసులకు తాగడానికి నీళ్ళు లేవు, నీటి పొట్టు లేదు. వీళ్ళు వచ్చి నీతిమాల పనులు చేస్తూ ఇంత దారుణంగా ఇంత అడ్డగోలుగా ఇనార్బిట్ మాల్ కి జీవీఎంసీ కమిషనర్ నేతృత్వంలో వై శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వైసీపీదే విజయమని వైవి సుబ్బారెడ్డి అన్నారు. గాజువాకలో నిర్వహించిన రెడ్డి సోదరుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా గెలుపు మనదే. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవలసిందే. రెడ్లను బీసీ జాబితాలో చేర్చేందుకు చర్యలు వేగవంతం చేస్తాం. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. రెడ్డి సోదరుల ఆత్మీయ సమావేశం ఆదివారం ఇక్కడ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 1,85,00,000 కుటుంబాలు ఉంటే అందులో 1,10,00,000 కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్లనే మేలు జరిగిందన్నారు. రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా ఉంది. దానిపై ప్రతిపక్ష పార్టీలు ఏ రకరకాల అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. వాళ్ళలాగా 600 హామీలు ఇచ్చి కనీసం 600 హామీల్లో 6 కూడా అమలు చేయని చరిత్ర వాళ్ళది. మేము ఇచ్చిన హామీలన్నీ 99.5% అమలు చేసిన చరిత్ర మాది. ప్రజలకు తెలుసు ఎవరు హామీలు ఇస్తే అమలు చేస్తారు, ఎవరు హామీలు ఇస్తే ఓన్లీ ఓట్ల కోసమే ఇస్తారు అనేది ప్రజలు అవన్నీ కూడా గమనించారు కాబట్టి 2014లో నువ్వు ఇచ్చిన హామీలు చూసి మోసపోయి నీకు అధికారం ఇచ్చినాక నువ్వు ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నావో చూశారు. అందుకే మళ్ళా ఇప్పుడు 2019లో మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఈ పథకాలు తీసుకొస్తాను, రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకే నా ప్రాధాన్యత ఇస్తాను చెప్పాడు, చేసి చూపించాడు. ఏంటి దేశవ్యాప్తంగా చాలా ఎదురీత పరిస్థితులు ఉన్న కరోనా లాంటి మహమ్మారి టైంలో కూడా సంక్షేమ పథకాలు అమల్లో ఎక్కడా వెనుకడుగని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అటువంటి చరిత్ర ఉన్న మాకు ఈరోజు నేను రిలీజ్ చేసిన మేనిఫెస్టోను చాలా గొప్పగా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి, జగన్ చెప్తే చేస్తాడు, జగన్ మాటిస్తే అమలు చేస్తాడు అని నమ్మకం ఉంది కాబట్టి మేము ఏమైతే చేయగలమో అవే చేయటానికి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. మరీ ముఖ్యంగా
ఏ విధంగా అయితే అమ్మ ఒడి లాంటి పథకం కానివ్వండి, రైతులను ఆదుకోవడం కోసం రైతు భరోసా లాంటి పథకం కానివ్వండి, ఏ విధంగా అయితే విద్యార్థుల కోసం, మహిళల కోసం ఏ విధంగా కొత్త గత 4 సంవత్సరాల 10 నెలల్లో స్కీములు పెట్టాము, సంక్షేమ పథకాలు పెట్టాము, అంతకన్నా బాగా ఆలోచించి వాహన మిత్ర లాంటి పథకం కంటిన్యూ చేయటం కాకుండా దాంట్లో ప్రధానంగా ట్రక్ డ్రైవర్స్ కూడా, లారీ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర ఇచ్చి, అదేవిధంగా వాళ్ళు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లు అయ్యి ఏదైనా ప్రమాదం జరిగితే 10 లక్షల రూపాయల వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తున్నారంటే పేద ప్రజల పట్ల ఏ విధమైన ముందు చూపుతో ఆలోచన చేసి పథకాలకు మేనిఫెస్టోలో పెట్టారు అనేది ఇదే నిదర్శనం. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసి ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజలు మా మీద నమ్మకం ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, జగన్ ఒకసారి మాటిస్తే అవి అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఏదైతే చేయగలమో రాష్ట్ర పరిస్థితులను బట్టి వాటిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తారని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించిన మేనిఫెస్టో ద్వారా ఆ సందేశం కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు ప్రతిపక్షం గతంలో ఇచ్చిన ఒక్కటైనా ఒకటి 666 ఇచ్చారు. ఒక్కటేంటే ఒకటి, ఇంటికి ఒక ఉద్యోగం కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, ఆడపిల్లలు పుడితే 25,000 ఇస్తామని కానీ, మహిళలు రుణమాఫీ చేస్తామని కానీ. కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని, మిగిలిన పార్టీలతో ఒరిగేదేమీ ఉండదని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఎద్దేవా చేశారు. మరోసారి అవకాశం ఇస్తే విశాఖను పూర్తిగా అమ్మేస్తారన్నారు. బలిదానాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తుంటే ఇక్కడ ఎంపీ ఒక్కసారైనా పోరాడతారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రావాలన్నా, ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా మళ్లీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావాలని షర్మిల స్పష్టం చేశారు. న్యాయయాత్ర పేరిట అక్కైపాలెం మహారాణి పార్లర్ కూడలిలో షర్మిల ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రచార రథంపై నుంచి మాట్లాడారు. ఇంతకు ముందు మీరు ఓట్లేసిన వారు ఇప్పటి వరకు ఏం చేశారో ఓసారి గుర్తు చేసుకోండంటూ ప్రజల్ని అడిగారు. దివంగత వైఎస్ 30 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గంగవరం పోర్టు ఏర్పాటు చేస్తే వైసీపీ హయాంలో కేవలం 6,000 కోట్లకే అమ్మేశారంటూ మండిపడ్డారు. సొంత గనులు లేక విశాఖ ఉక్కు అల్లాడిపోతుందని అప్పట్లో వైఎస్ఆర్ అనంతపురంలో బొగ్గు గనుల్ని నిల్వ ఉండేలా చేశారని గుర్తు చేశారు. ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానులు అన్నారు. వచ్చినాయా? 3 వచ్చినాయన్నా? కనీసం ఒకటి కూడా లేకపోయి అందరికీ అన్ని ఉన్నాయే. బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉన్నాయి, చెన్నై ఉంది. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చెప్పు ఉంది, నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఓట్లు వచ్చే సమయం వచ్చింది, ఓట్లు వేసే సమయం వచ్చింది కాబట్టి ఆలోచన చేయండి అని అంటున్నాం. మీ బిడ్డల భవిష్యత్తు ముఖ్యం, మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉండి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, పోయిన మేనిఫెస్టోలో మీరిచ్చిన వాగ్దానాల కథ ఏమిటి అని అడుగుతున్నాం. రైతులకు 3,000 కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధి కోసం ప్రతి సంవత్సరం పక్కన పెడతానన్నారు. ఏ సంవత్సరమూ పెట్టలేదు. రైతుల కోసం 4,000 కోట్లతో ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పక్కన పెడతామన్నారు. ఏ సంవత్సరమూ పెట్టలేదు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, చేయకపోతే ఓట్లడగను అన్నాడు. ఏమైంది? మేనిఫెస్టోలో మీరు పెట్టిన మాటలన్నీ ఏమైనాయి? అవన్నీ తుంగలో తొక్కి గాలిలో కలిపేసి ఫ్యాన్ గాలికి మొత్తం అన్ని కొట్టుకోపోతే ఈ రోజు మళ్ళీ కొత్త మేనిఫెస్టో పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ పాత మేనిఫెస్టోకు విలువ లేకపోతే, మీరే మీ మాట నిలబెట్టుకోకపోతే మీ కొత్త మేనిఫెస్టోకి ఎక్కడ విలువ ఉంది? మీకు ఎక్కడ క్రెడిబిలిటీ ఉంది? విలువలు, విశ్వసనీయత అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారే. మరి వీళ్ళకా ఓట్లు వేయాల్సింది? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో 54 ప్రాజెక్టులు చేపడితే దాంట్లో 12 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు నవరత్నాలలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చేర్చారు 5 సంవత్సరాల క్రితం. ఎన్ని ప్రాజెక్టులు చేశాడు? సగమైనా చేశాడా? 10 అయినా చేశాడా? 5 అయినా చేశాడా? 42 ప్రాజెక్టులు చేయాల్సి ఉంటే ఏది చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళ మేనిఫెస్టో మళ్ళీ నమ్మాలా? వీళ్ళకు ఓట్లు వేయాలా వద్దా? ఒకసారి ఆలోచన చేయండి. టీడీపీ పార్టీ అయినా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినా ఇద్దరు బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అధికారం వల్ల వీళ్లకు స్వప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరికి బీజేపీ పార్టీయే కావాలట. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. అర్థమవుతుందన్నా? ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా,
ఇవేది సరిపోవన్నట్టు ఇప్పుడు లిక్కర్ మాఫియా సర్కారే లిక్కర్ అమ్ముతుంది, ఇదేది సరిపోదు అన్నట్టు డ్రగ్స్ కంటైనర్లలో వస్తున్నాయి మన రాష్ట్రానికి. గాంజా ఎక్కడ చూసినా అవైలబుల్ గా ఉంది. ఏం చెప్పాలి? ఎక్కడికి వెళ్తున్నాం? అభివృద్ధిలోనా మనం ముందుకు వెళ్తున్నాం? మధ్య ఆంధ్రప్రదేశ్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్. ఆఖరికి ఉద్యోగాలు లేక మన బిడ్డలు వలసలు పోతే అసలు యువతే లేని ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఇదేనా మనకు కావాల్సింది? ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద ఇంటి మహిళకు మాటిస్తున్నాం, ఇల్లు గడవడం ఎంత కష్టమైపోయిన ఈ రోజుల్లో ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది. భీమిలి నియోజకవర్గం మధురవాడలోని 5వ వార్డు వైఎస్ఆర్ కాలనీలో 28వ తారీఖు ఆదివారం సాయంత్రం వైఎస్ఆర్ అభ్యర్థి అవంతి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్టార్ ప్రచారకురాలిగా టీవీ యాంకర్ శ్యామల పాల్గొనడం విశేషం. అందరికి నమస్కారం. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసిన క్యాంపెయినింగ్ అవంతి శ్రీనివాసరావు గారికి ఇక్కడ భీమిలి నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మేము అవంతి గారి వైపే ఉంటాము, మా ఓటు అవంతి గారికే అని అన్నారు. అన్న మాట నిలబెట్టుకున్నారు. మరి అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి, తర్వాతి 5 సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా. సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి. హామీలు ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా, లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం. అండ్ ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది. ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు, లేదా ఒక క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు వచ్చారు, ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పెట్టి అవంతి గారికి అయితే అసలు చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వైఎస్ఆర్ కాలనీకి వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఇవాళ ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. అని ప్రజలు మేము ఎటువంటి సమస్యలు లేవు, నాకు చాలా ఆనందంగా ఉన్నాము. ఉన్న చిన్న 2-3 సమస్యలు కూడా అవంతి గారికి చెప్పడం జరిగింది. అవి ఆయన చేస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగింది. సో ఇలాగా ప్రతి ఒక్క వార్డు కూడా, ప్రతి ఒక్క ఈ భీమిలి నియోజకవర్గం అంతటినీ కూడా అభివృద్ధిగా చూడాలి అనుకుంటే, జగనన్న ప్రభుత్వంలో మన విశాఖని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే మనం మే 13వ తారీఖున 2 ఓట్లు ఎమ్మెల్యేకి, ఎంపీకి ఇక్కడ భీమిలి నియోజకవర్గంలో మన అవంతి శ్రీనివాసరావు గారికి, అలాగే ఎంపీగా ఝాన్సీ లక్ష్మి గారికి మన ఓటు వేయాలి మనము. ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం మనం సరిగ్గా తీసుకోకపోతే 5 ఏళ్ళండి ఇంత కష్టపడ్డారు జగనన్న ప్రభుత్వం. అందరూ కూడా అవంతి గారే కాదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ, ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్తో సహా ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. ఒక్క నిర్ణయం సరిగ్గా తీసుకోవడం మనకు చాలా అవసరం. ఆ నిర్ణయం మీ చేతిలో. జై జగన్, జై జగన్. భీమిలి నియోజకవర్గం జీవీఎంసీలో 5వ వార్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. దీని నాతో పాటు స్థానిక మరి వార్డు ప్రెసిడెంట్ హనుమంత్ గారు, 6వ వార్డు కార్పొరేటర్ ప్రియాంక్ గారు, సినీ నటి మా అమ్మాయి మరి శ్యామల గారు అందరూ కూడా పాల్గొని నేను విజయవంతం చేసిన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఈ కాలనీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి పెట్టడం జరిగింది. ఆనాడు చాలా తక్కువ ధరకి మరి వీళ్ళందరికీ ఈ కాలనీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ కాలనీ పెట్టిన తర్వాత ఈ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఈ ఇక్కడ వసతులన్నీ కూడా మరి మేమే కల్పించడం జరిగింది. తప్పనిసరిగా ఈ విశాఖ నగరాన్ని ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసి దీన్ని విశాఖ నగరాన్ని విశ్వనగరంగా చేయాలి, సిటీ ఆఫ్ డెస్టినీ చేయాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. తప్పనిసరిగా మరి విశాఖని ప్రేమించే వ్యక్తులు, విశాఖలో నివసించే వ్యక్తులు, ఉత్తరాంధ్రాన్ని ప్రేమించే వ్యక్తులు, ఉత్తరాంధ్ర నివసించే వ్యక్తులు అందరూ కూడా మరి జగన్మోహన్ నాయక్ చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు గోవిందా గోవిందా అని వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సూపర్ 6, సూపర్ 7 బెంచ్ కార్ హామీలు నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్టే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. మీరంతా చెప్పాలి, ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి
బూడిదలో పోస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఆ బిందెడు పన్నీరు కాస్త గోవింద గోవింద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవింద గోవింద గురించి. ఇది తిరుపతిలో 7 కొండలపై ఉన్న స్వామికి చెప్పి గోవింద నామం కాదు. ఈ గోవింద గోవింద, ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా? మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బతుకులు ఎలా అతలాకుతలమయ్యాయో చెప్పి గోవింద గోవింద. మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవింద గోవింద చేశాడో చూద్దామా? చూద్దామా? ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా? సిద్ధమేనా? ఇది గుర్తుందా? ఇది గుర్తుందా? అక్క ఇది గుర్తుందా? అన్న ఇది గుర్తుందా? 2014లో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయాన సంతకం పెట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ 3 వ్యక్తులతో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీలంటూ పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా? గుర్తుందా అక్క? గుర్తుందా అన్న? చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? ఇది 2000 ఎన్నికల ముందు, 2000 ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఈ చంద్రబాబు వచ్చేదాకా ఎన్నికలు వచ్చేదాకా, ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి? జాబు రావాలంటే బాబు